హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథలు. ఇవాల్టి మన కథ ఏంటో వినేద్దామా మరి? ఇవాల్టి మన కథ పేరు ఒక ఈగ పేరు కథ. ఒక ఈగ ఒకరోజు ఇల్లు అలుకుతూ అలుకుతూ దాని పేరు అదే మర్చిపోయింది. ఎంత ఆలోచించినా పేరు గుర్తు రాలేదు. ఇంట్లో ఉన్న పెద్దమ్మకి పేరు తెలుస్తుందని వెళ్ళింది. పెద్దమ్మ, నా పేరేంటి అంది. నాకేమి తెలుసు, నేను రోజంతా ఇంట్లోనే ఉంటాను. అడవిలో ఉన్న నా కొడుకునడుగు అంది పెద్దమ్మ. ఈగ అడవిలోకి వెళ్ళింది. పెద్దమ్మ కొడుక, నా పేరేంటి అంది. నాకేం తెలుసు, నేను నరుకుతున్న చెట్టు నడుగు, నాకన్నా బలంగా ఉంది అన్నాడు. పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, నా పేరేంటి అంది ఈగ. నాకు తెలీదు, నన్ను కొట్టే ఈ గొడ్డలిని అడుగు అంది చెట్టు. పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలి, నా పేరేంటి అంది ఈగ. నాకన్నా పెద్దది ఈ నది నడుగు అంది గొడ్డలి. పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలి, గొడ్డలి పక్కన నది, నా పేరేంటి అంది ఈగ. నా నీళ్ళని తాగేస్తున్న ఈ రాజుగారి గుర్రం ఉంది కదా, దీని నడుగు అంది నది. పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలి, గొడ్డలి పక్కన నది, నది నీళ్లు తాగే గుర్రం, నా పేరేంటి అంది ఈగ. నాకు తెలీదు, నా కడుపులోని బిడ్డనడుగు అంది గుర్రం. పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలి, గొడ్డలి నది, నది నీళ్లు తాగే గుర్రం, గుర్రం కడుపులోని బిడ్డ, నా పేరేంటి అంది ఈగ. గుర్రం పిల్ల ఇహి 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 ఈగ అంటూ నవ్వింది. అయ్యో మొహం పెట్టుకుంది మన మతిమరుపు ఈగ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరో కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరికీ నమస్కారం.